బ్యాక్ టు అవర్ న్యూ వ్లాగ్. దిస్ ఇస్ వ్లాగ్ 19, వ్లాగ్ 19 అనుకుంటా, అంతకైతే గుర్తులేదు. అయితే ఇవాళ ఎగ్జామ్స్ అని చెప్పిన ఇవాళ నుండి, ఇవాళ 16th అక్టోబర్, ఇవాళ నుంచి అయితే ఎగ్జామ్స్. అండ్ ఇవాళ ఫస్ట్ ఎగ్జామ్ మ్యాథ్స్ ఉంది. ఇప్పుడు 9:30కి ఎగ్జామ్, ఇప్పుడు 8 అవుతుంది. కాలేజ్కి వెళ్ళిపోవాలి. అండ్ క్యాలిక్యులేటర్ అలౌడ్ ఉంటుంది నాకు, క్యాలిక్యులేటర్ కాబట్టి ఇది కూడా తీసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే వాటి నుంచి సాయంత్రం జల్ది వస్తా. ఐ థింక్ 2:30కి ఏమో లాస్ట్ ఎగ్జామ్ అయిపోతుంది, సెకండ్ ఎగ్జామ్ అవుతుంది. రెండు ఎగ్జామ్లు ఉంటాయి అన్నమాట, మార్నింగ్ ఒకటి, మధ్యాహ్నం ఒకటి. సో ఇప్పుడైతే ఫస్ట్ వెళ్ళిపోయాను. కాలేజ్కి వచ్చిన మంచిగా చదువుకోండి. ఏమైతుంటే బూమర్లు వేసుకుంటుంది గలీజ్గా. ఎగ్జామ్లో బూమర్లు వేసుకొని సెకండ్ ఇయర్స్, థర్డ్ ఇయర్స్ అందరు ఇప్పుడు ఎగ్జామ్కి ఇంకా అలా మొత్తం వస్తుంది. అందరు ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎగ్జామ్కి వస్తాడు. కొత్తప్పుడు ఇంత స్ట్రెంత్ ఉండదు కాలేజ్, అస్సలు ఉండదు. మా క్లాస్లో 140 మంది ఎంతమంది వస్తారు? 50 మంది కూడా 40 మంది వస్తారు. ఒక్కొక్కసారి అయితే క్లాస్లో ఒక్కరు ఉండరు, కానీ 110 మంది కూడా వస్తారు సార్. క్లాస్ 140 మంది ఉంటారు క్లాస్. ఇప్పుడు మొత్తం అటెండెన్స్ ఫోన్లో ఇచ్చేసేయాలి. ఇప్పుడు ఫోన్ బ్యాగ్లో పెట్టేసేయాలి. ఎగ్జామ్ అయిపోయింది, ఇప్పుడు గ్రౌండ్ లో తిరుగుతున్నాం. ఇంకో ఎగ్జామ్ ఉంది, మళ్ళీ ఇంకో ఎగ్జామ్ ఉంది, మళ్ళీ ఇంకో ఎగ్జామ్ రాయనికోవాలి. 1:30కి ఇప్పుడు పోరాళ్ళకి ఉంటుంది, జూనియర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి. ఇప్పుడు జర పని పైన వచ్చింది. సెకండ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ మాన్ కటింగ్ రాకుండా ఇప్పుడు సెకండ్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యారు. ఇంకే మ్యాథ్స్ లో 20కి 18 ఫస్ట్ థియరీ ఆఫ్ సింపుల్ బెండింగ్ అసెంప్షన్ చెప్పు. రెడీ అవుతారు. మళ్ళీ సెకండ్ ఎగ్జామ్ కి, రెండో ఎగ్జామ్ కి ఇంకా చదువుతూనే ఉంటుంది. చదవడం అయితే ఎగ్జామ్ ఎక్కువ మాట్లాడను, మొత్తం రష్ ఉంది. ఫోన్ బ్యాగ్లో పెట్టేసి సెకండ్ స్టార్ట్ అయితే అయిపోయింది. సో సెకండ్ ఎగ్జామ్ కూడా అయిపోయింది, చూడొచ్చు. అందరం వచ్చేస్తున్నాం. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ వాళ్ళకి వెళ్ళిపోతారు, ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఉంటుంది ఇప్పుడు ఎగ్జామ్. సెకండ్ థర్డ్ ఇయర్ వాళ్ళు వెళ్ళిపోతున్నాం. అలాంటి వ్లాగ్ ఇంతే, చాలా చిన్నగా వస్తున్నాయి వ్లాగ్. ఏం అది అనుకోకండి, ఏదో వేస్తున్నా అని అనుకోకండి. అనుకుంటే ఈ 3 days ఎగ్జామ్స్ వదిలేసి కూడా వేయొచ్చు, అంత నిజంగానే అంత షూట్ చేయని సిచ్యువేషన్ ఉంటే. కానీ ఏంటంటే ఇట్లా వీడియోస్ కనుక ఆపినా అనుకో మధ్యలో కన్సిస్టెన్సీ అనేది బ్రేక్ అయిపోతుంది అనమాట. యూట్యూబ్లో మెయిన్ థింగ్, నా ఎక్స్పీరియన్స్ బట్టి, 4.5 year ఎక్స్పీరియన్స్ బట్టి మెయిన్ థింగ్ కన్సిస్టెన్సీ. ఆ కన్సిస్టెన్సీ లేకపోవడం వల్ల నేను చాలాసార్లు నా ఛానల్ అనేది ఇట్లా డౌన్స్కి వెళ్ళి ఇట్లా మళ్ళీ లేచింది. సో ఆ కన్సిస్టెన్సీ అందుకే అలా మెయింటైన్ చేయడానికే నేను ఏంటంటే ఏ వ్లాగ్ చేసినా సరే పర్ఫెక్ట్ ఉందా అని కాదు, కన్సిస్టెంట్గా చేస్తున్నామా లేదా అని. ఎందుకంటే ఇవాళ ఏదైతే వ్లాగ్ చేస్తానో దానివల్ల కొంచెం ఏదో ఒకటి ఎక్స్పీరియన్స్, ఏదో ఒకటి నేర్చుకుంటా అనమాట. ఈ వ్లాగ్లో కొంచెం ఏది ఎట్లా ఎడిట్ చేయాలని తెలుసుకుంటా, నెక్స్ట్ వ్లాగ్లో ఇంకో మంచిగా తెలుసుకుంటా. అట్లా డైలీ వ్లాగ్స్ ఎడిట్ చేస్తూ ఉంటే, అట్లా అప్లోడ్ చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు అనేది మంచి రిజల్ట్ అనేది వస్తుంది. నేను అది నమ్ముతాను నిజంగా. కన్సిస్టెన్సీ చాలా మెయిన్ ఇంపార్టెంట్ యూట్యూబ్ జర్నీలో. సో నేను ఆ కన్సిస్టెన్సీ కోసమే ఇప్పుడు డైలీ వ్లాగ్స్ చేస్తున్నా. అనుకుంటే ఎగ్జామ్స్ ఉంది కాబట్టి నేను లైట్ తీసుకోవచ్చు, కానీ ఏంటంటే ఎగ్జామ్స్ ఉన్నా సరే అది మేనేజ్ చేసుకుంటా. జస్ట్ ఒక కన్సిస్టెన్సీ కోసం నేనైతే ఈ వ్లాగ్స్ అనేది చేస్తున్నా. నేను ఆల్రెడీ మీకు చెప్పిన దివాళీ నుండి అయితే మంచి పెద్ద వ్లాగ్స్ అయితే వస్తాయి. సో డెఫినెట్గా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.